రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మా హామీలన్నీ అమలు కాకపోవడం నిజమే. ఇందుకు కారణం బీఆర్ఎస్ఏ. వచ్చిన ఆదాయం చేస్తున్న అప్పులు మొత్తం చెల్లింపులకే. అందుకే 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నాం. 2 లక్షల వరకు రుణాలు మాఫీ మాత్రమే చేస్తామన్నాం. 1.27 లక్షల కోట్లుంటే ఎన్నో అద్భుతాలు చేసేటోడిని. తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చినా అడ్డొస్తే తొక్కుతూ పోతా. సో ఇవి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సో ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి భాష మార్చుకోవట్లేరు. తొక్కుకుంటూ వచ్చిన తర్వాత అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా ఇటువంటి పదజాలమే వాడుతున్నటువంటి వైనం కనిపిస్తోంది. ఎన్నో విమర్శలు వస్తున్నాయి. సరే, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వేరు, మామూలు నాయకుడిగా ఉన్నప్పుడు వేరు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాషను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఎంతోమంది చెప్తున్నారు. ఆ చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి ఉపయోగిస్తున్నటువంటి భాష పట్ల. అయినా కూడా అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ పదే పదే అదే భాషను ఎంచుకున్నారు, అదే కొనసాగిస్తున్నారు. అంటే హామీలన్నీ అమలు కాకపోవడం నిజమే. ఇందుకు కారణం బీఆర్ఎస్ఏ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 6 గ్యారంటీలు అమలు హామీ ఇస్తున్నప్పుడు మాకు బడ్జెట్ అంతా తెలుసు, మేము ఆర్థిక నిపుణులతో చర్చలు చేశాం, ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేస్తామంటూ చాలా స్ట్రాంగ్గా చెప్పి ఆ రకంగా ప్రజలకి మాట ఇచ్చి మరీ వచ్చారు. కానీ ఇవాళ నమ్మినటువంటి ప్రజల్ని నట్టేట ముంచారు. మమ్మల్ని నిలువునా మోసం చేసింది ప్రభుత్వం అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెపాన్ని నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది. స్వతంత్ర భారత చరిత్రలోనే ఎవరూ చేయనంత రుణమాఫీ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 27 రోజుల్లో 3 విడతల్లో 2 లక్షల వరకు రుణాలున్న వారికి 17,869 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మాది. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా చేయనంత గొప్పగా రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో చేశాం. నవంబర్ 30న 3.13 లక్షల మంది రైతులకు 2,747 కోట్లు మళ్ళీ రుణమాఫీ చేసిన. మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకు 20,616 కోట్లు మాఫీ చేసినాం. ఇది మా పనితనం అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ఘనతగా చెప్పుకుంటున్నారు. అయితే రుణమాఫీ కాలేదు, మాకెప్పుడు చేస్తారంటూ రైతాంగం రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు ముఖ్యమంత్రి కామెంట్స్ ఏమో టోటల్గా రుణమాఫీ చేసేసాం, అసలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత రుణమాఫీ ఎప్పుడు జరగలేదు, అసలు భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, ఎప్పుడు ఒక సంవత్సరంలో ఇంత రుణమాఫీ చేయలేదని చెప్తున్నారు. కానీ సంపూర్ణంగా రుణమాఫీ చేస్తే మళ్ళీ రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతున్నటువంటి పరిస్థితి అనే ప్రశ్న మనకు కనిపిస్తోంది. రుణమాఫీ కాలే, మాకు ఎప్పుడు చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధనోరా సమీపంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించినటువంటి రైతులు 2 లక్షల వరకు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తుండగానే అదే సమయంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగడం గమనార్హం. సో ఇంకా కొన్ని లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరక్క చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం, ముఖ్యమంత్రి మాత్రం స్వయంగా రుణమాఫీ టోటల్గా కంప్లీట్ చేసేసాం, అసలు ఏ దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత గొప్పగా చేశామని ముఖ్యమంత్రి చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే ఒక్క ఊరిలో రుణమాఫీ అయినా, 100% రుణమాఫీ అయినా కూడా రాజీనామా చేస్తా. అది ఏ ఊరైనా తీసుకోండి, ముఖ్యమంత్రి సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లి మొదలుకొని రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్దాం, ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందని ఏ గ్రామంలోనే కనిపించినా కూడా ఏకంగా రాజీనామా చేస్తా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రైట్గా ముఖ్యమంత్రికి సవాల్ చేశారు. ఏ ఊర్లో నిరూపించిన రాజకీయ సన్యాసం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తాం. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి దిట్ట. చారాణ మాఫీతో మొత్తం అయిపోయినట్టు ఫోజులు, 550 కోట్లతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి గప్పాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావులకి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ మంత్రులు కూడా సీఎం రేవంత్ని అనుసరిస్తున్నారు. ఒకరేమో రుణమాఫీ మొత్తం అయిందంటారు, మరొకరేమో కొంచెం మిగిలి ఉందంటారు, ఇంకో ఆయన 70% చేసినామని చెబుతున్నారు. వారి మాటలు చూస్తుంటే రేవంత్ రెడ్డి వారికి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వనట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా తప్పుడు మాటలు కట్టిపెట్టి వాస్తవాలు చెప్పాలి అంటూ కేటీఆర్ వెల్లడిస్తున్నారు. 3 పంటలకు భరోసా ఇస్తారా? సర్కార్ ఎకరానికి 17,500 బాకీ పడింది. ఇప్పటిదాకా రైతులకు ఇస్తామని ఎగ్గొట్టినవి అన్నీ కలిపి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క రైతుకు 17,500 రూపాయలు బాకీ పడింది. స్థానిక ఎన్నికల్లో బురుడి కొట్టించేందుకే సంక్రాంతికి రైతు భరోసా డ్రామా ఆడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, పూర్తి వివరాలు మనం లోపల పేజీలో చూడొచ్చు. 3 పంటలకు భరోసా ఇస్తారా? యథాతథంగా అమలు చేస్తే రచ్చ ఎందుకు, చర్చ ఎందుకు? రైతు బంధు దుర్వినియోగం అనేది అబద్ధం. 11 సీజన్లలో 73,000 కోట్లు ఇచ్చినామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలపైన రేవంత్ సర్కార్ తప్పుడు లెక్కలు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు సర్కారు ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడింది. స్థానిక ఎన్నికల్లో రైతుల్ని బురుడి కొట్టించేందుకే సంక్రాంతి తర్వాత రైతు భరోసా అంటున్నారు. కాంగ్రెస్ తీరుపైన కేటీఆర్ ఫైర్ అయ్యారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు తగ్గించినాం. 2014 ముందు వ్యవసాయం సంక్షోభంలో ఉంది.
ఎన్ఆర్బీసీ లెక్కల ప్రకారం దేశంలో తెలంగాణ, విదర్భలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ. ఆ రైతు ఆత్మహత్యలు మన వాటా 11.1%. అదే 2023కి వచ్చేసరికి 1.05%కి తగ్గించినామంటూ బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎట్లా ఒక ధైర్యంగా వ్యవసాయం చేసుకున్నారనేది వివరించారు. పోయిన యాసంగి 2,500, నిన్న వానాకాలం 7,500, ఇప్పుడు యాసంగి 7,500. ఇలా మొత్తం ఒక్కో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం 17,500 రూపాయల బాకీ పడింది. 2 విడతల రైతు భరోసా, 1 విడత 5,000 ఇచ్చే కొట్టిన 2,500 కలిపితే మొత్తం 17,500 మేర సుమారు 26,775 కోట్లు ఇప్పటిదాకా రైతులకి ప్రభుత్వం బాకీ పడింది అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే చూస్తున్నాం, మనం సవాల్ చూస్తున్నాం. రాజీనామా చేస్తానన్నది అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యాంకర్ల మీటింగ్లో 49,500 కోట్ల మేర రైతు రుణమాఫీ అని చెప్పిండ్రు. ఆ తర్వాత 40,000 కోట్లు అన్నారు. బడ్జెట్ సమావేశాలు 26,000 కోట్లు అన్నారు. ఇప్పుడు 20,000 కోట్ల చేశామని చెబుతున్నారు. మీరు చెప్పిన దాంట్లో 25% కూడా రుణమాఫీ చేయలేదు. ఇదే విషయంపై అసెంబ్లీలో నిలదీస్తే శాపనార్థాలు పెడుతున్నారు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా హామీలన్నీ అమలు కాకపోవడం నిజమే. అది ఇందాక మనం చెప్తున్నట్టుగా హామీల అమలు కాకపోవడానికి బీఆర్ఎస్ఏ కారణం, మొత్తం రాష్ట్రం అప్పులకు పాలు చేసిందంటూ మళ్ళీ కూడా అప్పులు అంటూ గత ప్రభుత్వం పైన నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అప్పులు జరిగి ఉంటే నిజంగా మరి ఆర్థిక పరిస్థితి ఆ రోజు మీకు తెలియదా? అంటే హామీలు ఇచ్చేటప్పుడు 6 గ్యారంటీల్లో తమకు తాముగా 100 రోజుల బౌండింగ్ పెట్టుకున్నప్పుడు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని అప్పుడు తెలియదా అని ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెబితేనే సరే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ 100 రోజుల బౌండింగ్ తర్వాత ఇవాళ సంవత్సరం కంప్లీట్ అయింది. సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదనేది చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టారు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 6 గ్యారెంటీల గురించి మర్చిపోవడమే తప్పని పరిస్థితి తెలంగాణ ప్రజలకు కనిపిస్తోంది. సో దాంట్లో మేము చెప్తా ఉన్నటువంటి రైతు భరోసా, తర్వాత కౌలు రైతులకు 12,000, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం, ఇవన్నీ కూడా మేము అమలు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి మా పైన ఉంచిందనేది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలోనే వీటి గురించి మాట్లాడారు. లంకె బిందెలు ఉంటాయనుకొని మేము వచ్చాం, కానీ ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయనేది. సో నిజంగా బడ్జెట్ అనేది లంకె బిందెలుగా అక్కడ ఏమీ ప్రభుత్వం దగ్గర నిధులు ఉండదు. రూపాయి రాక రూపాయి పోక అన్నట్టుగా ఒక ప్రవాహం మాదిరిగా అది మేనేజ్ చేసుకోవాలి. కానీ అట్లా చేయడం చేతగాక ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారనేది ఒక చర్చ అనేది సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తుంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక తమపైన నెపాన్ని వేసి తప్పించుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని రైతు భరోసాపై చర్చ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇతర విషయాల్ని ప్రస్తావించడంపైన బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను కేవలం రైతు భరోసాపైనే మాట్లాడాలని ఆదేశించి ముఖ్యమంత్రి మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు స్పీకర్కు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. ముఖ్యమంత్రి అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. రైట్గా మాజీ మంత్రి హరీష్ రావు కూడా నిన్న సభలో మాట్లాడారు సుదీర్ఘంగా. నిండు సభలో రేవంత్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. సీఎంకి మతి భ్రమించింది. రుణమాఫీ విషయంలోనే క్లారిటీ లేదు. భరోసా ఎప్పుడు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. పంటల బీమా పైన చేతులు ఎత్తేసిన ప్రభుత్వం, కడుపులున్న అక్కసంతా రేవంత్ గక్కిండు మీడియా సమావేశంలో హరీష్ రావు. సభలో ప్రతి సబ్జెక్టులోనూ ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు సొల్లు వాగుడు వాగిండ్రు. మేము చెప్పని మాటల్ని చెప్పి తన స్థాయిని తగ్గించుకున్నాడు. మేమే రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంటు, 666 ప్రాజెక్టులు వద్దన్నామని, అడ్డం పడ్డామని సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పిండు. అసెంబ్లీ సాక్షిగా ఇన్ని పచ్చి అబద్ధాలాడిన ముఖ్యమంత్రిని మేము ఇంతవరకు చూడలేదు అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1946 డిసెంబర్ 9న సోనియా గాంధీ పుడితే ఆమె ప్రసన్నం కోసం తెలంగాణ తల్లి ఏర్పాటు కోసం 1946 జీవో నెంబర్ ఇచ్చిండు. డిసెంబర్ 9న అసెంబ్లీ పెట్టిండ్రు. ఇదంతా సోనియా ప్రసన్నానికే. నాడు సోనియాను బలి దేవత అన్నది నువ్వే, నేడు కాళ్ళు పట్టుకున్నది నువ్వే. బయట అబద్ధాలు, లోపల అబద్ధాలతోనే సభ నడిపిండ్రు. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారదేక చల్లారదన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు అంటూ ఆయన ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్ రిపోర్ట్లోనే కాళేశ్వరం గొప్పదనం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే కాళేశ్వరం గొప్పదనం ఉందని, అయినా కావాలనే పనిగట్టుకుని అబద్ధాలు చెబుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ద్వారా 20,30,000 ఎకరాలకు పైగా సాగులోకి వచ్చిందని కాంగ్రెస్ రిపోర్టు చెబుతుంటే, సాక్షాత్తు సీఎం సభలో కాళేశ్వరంతో 50,000 ఎకరాలే సాగు అవుతుంది అని చెబుతున్నాడు. ఇట్లా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు. ప్రతిపక్షంగా సభలో మా కర్తవ్యం నిర్వహించామని ఆయన వెల్లడించారు. శాసనమండలిలో గలమెత్తిన ఎమ్మెల్సీలు, 0 అవర్లో సమస్యలను లేవనెత్తిన అధికార ప్రతిపక్ష సభ్యులు.
ప్రజా సమస్యలపైన చర్చించని ప్రభుత్వం, అధికార పార్టీ ఎజెండాకే పరిమితమైన సమావేశాలు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు పట్ల ఇది సీఎల్పీ సమావేశాల శాసనసభ అర్థం కాని పరిస్థితి అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తా. మరొక అంశం చూస్తే నిన్న అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. ఆ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పట్ల ఆ హీరో ఏం మనిషి, సినిమా వాళ్ళ ఆటలు సాగనివ్వను, అల్లు అర్జున్పై రేవంత్ రెడ్డి విసురులు, సినీ ప్రముఖులపై కూడా విమర్శలు, హైకోర్టు ఆదేశాలపైన కామెంట్లు, బెనిఫిట్ షోలు ఉండవంటూ ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన నిజంగా అది చాలా దురదృష్టకరం. జరిగినటువంటి ఘటన పట్ల అందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారనేటువంటి విమర్శ వినిపిస్తోంది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయినా కూడా సరే, అది ఒక చట్టం ప్రకారం అది ముందుకెళ్తుంది. చట్టం ఎట్లా దాన్ని ప్రొసీడ్ కావాలనో ఆ రకంగా ముందుకెళ్తుంది. కానీ హైకోర్టు ఆదేశాలపైన కూడా ముఖ్యమంత్రి కామెంట్లు చేశారు అనేది కూడా. ఒక అల్లు అర్జున్నే కాదు, ఏకంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ కూడా ఒక పునరాలోచనలో పడే విధంగా, సినిమా ఇండస్ట్రీ కూడా అసలు ఇండస్ట్రీ భవిష్యత్ ఏమవుతుంది, ముఖ్యమంత్రి ఈ రకంగా చాలా హార్ష్గా సినిమా ఇండస్ట్రీ పట్ల, సినిమా ప్రముఖుల పట్ల మాట్లాడడంతో సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక రకమైనటువంటి ఒక గందరగోళం నెలకొంది, ఒక భయాందోళన కనిపిస్తుంది. గతంలో ఇటువంటి ఎప్పుడూ లేకుండా చాలా సాఫీగా ఇండస్ట్రీ సాగింది. కానీ ఇట్లా పదే పదే ఇండస్ట్రీని టార్గెట్ చేసే విధంగా, ఇండస్ట్రీలోని వ్యక్తులను టార్గెట్ చేసే విధంగా కాంగ్రెస్ నుంచి మంత్రులు మాట్లాడడం కావచ్చు, అంటే కొండా సురేఖ ఇష్యూ, నాగార్జున ఇష్యూ గురించి. అట్లా అంటే ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందులు పడే విధంగా మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్నటువంటి విమర్శ, ఆ చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. అసలు నిజంగా నిన్న ఏం జరిగిందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ తర్వాత అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోయినా కూడా ఇట్లా కావాలని నా క్యారెక్టర్ అసాసినేట్ జరిగే విధంగా ఇట్లా మాట్లాడుతున్నారు, ఒక దుష్ప్రచారం జరుగుతుంది. నిజానికి ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. ఒక యాక్సిడెంట్గానే ఆయన చూస్తున్నారు. సరే, ఒక యాక్సిడెంట్గా ఆయన కుటుంబానికి మేము పూర్తిగా అండగా నిలుస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ రకంగా నా పైన ఒక దుష్ప్రచారం సాగుతోంది. నిజానికి థియేటర్లోకి ఎవరు రాలేదు, పోలీసులు రాలేదు, నాకేం చెప్పలేదు. వాళ్ళు చెప్పినా కూడా నేను సినిమా చూసే వెళ్తానని చెప్పారని మాట్లాడడం నాకు చాలా బాధించింది. నిజంగా ఏ పోలీసులు కానీ, ఏ అధికారులు కానీ లోపలికి రాలేదు, నాకు చెప్పలేదు. తర్వాత నాకు నెక్స్ట్ డే ఆ విషయం తెలిసిందనేది నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు అల్లు అర్జున్. నా వ్యక్తిత్వమైన దుష్ప్రచారం, పర్మిషన్తోనే థియేటర్కు వెళ్ళాను, అక్కడ రోడ్ షో నిర్వహించలేదు, నాపై ఆరోపణలు 100% అబద్ధం, బాధిత కుటుంబానికి అండగా ఉంటా. మీడియా సమావేశంలో అల్లు అర్జున్ బాధపడుతున్నట్టు వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ కూడా నిన్న మాట్లాడారు. సంధ్యా థియేటర్స్ తొక్కిసలాట సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. పోలీసుల అనుమతి లేకుండా థియేటర్కి వెళ్ళి రోడ్ షో, ర్యాలీ నిర్వహించినట్టు వస్తున్నటువంటి ఆరోపణలని అవాస్తవాన్ని స్పష్టం చేశారు. రోడ్ షో అంటే కొన్ని కిలోమీటర్లు జరిగితే అది రోడ్ షో, లేదంటే కొన్ని ఇక్కడ నుంచి కొన్ని ½ కిలోమీటరో కొన్ని మీటర్స్ జరిగితే అది రోడ్ షో. నిన్న అల్లు అర్జున్ ఏం చెప్తున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. అది థియేటర్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ క్రౌడ్ అంతా ఉన్నారు కాబట్టి ఆ క్రౌడ్ని క్లియర్ చేయడం కోసం మీరు కొంచెం పైకి వస్తే అభివాదం చేస్తే వాళ్ళు క్లియర్ ఇస్తారంటే, జస్ట్ థియేటర్కి సమీపంలోనే కొన్ని అడుగుల దూరంలో మాత్రమే నేను ఓపెన్ టాప్ నుంచి బయటకు వచ్చి అభివాదం చేశాను, ముందుకెళ్ళమని సూచించాను అనేది అల్లు అర్జున్ చెప్పారు. అంటే రోడ్ షో మాత్రం ఎక్కడ చేయలేదు. రోడ్ షో చేయడం, ఒక నానా హంగామా సృష్టించాలనేది అక్కడ నా ఉద్దేశం కాదు. నేను కేవలం అక్కడికి సినిమా కోసం వచ్చాను, అక్కడ క్రౌడ్ ఉన్నారు కాబట్టి. సరే, న్యాచురల్గా అక్కడ అంతమంది వచ్చినా కూడా లోపల కారులో అలాగే కూర్చుంటే బయటికి కనపడే అభివాదం చేయకపోతే వేరేలాగా నన్ను అనుకుంటారు, లేదా పొగరు అనుకుంటారు, లేకపోతే ఇంకేదో అనుకుంటారు. కాబట్టి నేను ఒక మర్యాదపూర్వకంగా వాళ్ళందరికీ అభివాదం చేశాననేది అల్లు అర్జున్ చెప్పినటువంటి మాట. సరే, ఇప్పటికి కూడా ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు జరిగినటువంటి ఘటన పట్ల. దీనిపైన నిన్న ముఖ్యమంత్రి మాట్లాడడం, తర్వాత అల్లు అర్జున్ రియాక్ట్ కావడం మనం చూసాం. సీఎంవి శవ రాజకీయాలు, అసెంబ్లీ సాక్షిగా తెరలేపిన రేవంత్ రెడ్డి కోర్టు పరిధి కేసుపై ఎలా మాట్లాడతారు? బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ధ్వజం పవిత్రమైన శాసనసభ సాక్షిగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపైన సీఎం రేవంత్ రెడ్డి శవ రాజకీయాలకు తెరలేపారంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి తిరోగమన చర్య, ధరణితోనే భూమోసాలు మాయం, బీఆర్ఎస్ అంటే భూ రక్షణ సమితి, భూభద్రత కల్పించిందే కేసీఆర్, శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత ఉద్ఘాటించారు. భూభారతి భూముల మాయానికి హారతి పడుతుందని, భూమాత పోర్టల్ భూమేతకు దారితీస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ఘాటుగా విమర్శించారు. ధరణితోనే సర్కారు భూములకు భద్రత, ధరణి రాకముందు చార్మినార్ని కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వ భూములను కాపాడిందంటూ కవిత స్పష్టం చేశారు. భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసిందని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకేసారి చేయడంతో 42 నిమిషాల్లో పని పూర్తయ్యేదని గుర్తు చేశారు. సివిల్ రైట్స్ డేను విస్మరిస్తున్న ప్రభుత్వం అంటూ
వార్త మనం చూస్తున్నాం. గ్రామాలు పట్టణాల కుల వివక్ష అంటరానితనం నిర్మూలనపైన చైతన్యం కల్పించేందుకు ప్రతి నెల చివరి ఆదివారం సివిల్ రైట్స్ డే పేరుతో జరిపే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు ఒక్క హామీని కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అయితే రైతు భరోసా మార్గదర్శకాలు సిద్ధం కాలేదు, సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయం ఇస్తామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతు భరోసా మార్గదర్శకాలు ఇంకా సిద్ధం కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో ప్రకటించారు. రైతు భరోసా పైన అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చను ప్రారంభించిన మంత్రి రైతు బంధు అమలు తీరును సభలో వివరించారు. విధి విధానాల రూపకల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేసినట్టు తెలిపారు. సో ఆ కమిటీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ రిలీజ్ చేయలేదు. నిజంగా అసలు ఎవరికి ఇస్తారు రైతు భరోసా, ఎట్లా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, అంటే ప్రభుత్వం ఒక సీలింగ్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో ఐటీ రిటర్న్ చేసే వాళ్ళకి, పాన్ కార్డు ఉన్న వాళ్ళకి రైతు భరోసా నిలిపివేయబోతున్నట్టుగా ఆల్రెడీ చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. అయితే ఇవన్నీ కనుక అదే క్రైటీరియా అయితే టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కేవలం 25% మంది రైతులకు మాత్రమే వాళ్ళు ఇచ్చేటువంటి రైతు భరోసా చేరే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది. కిసాన్ సమ్మాన్ యోజన నిధి అనేది ఇప్పుడు ఎట్లా అయితే రైతులకు అందుతుందో చాలా తక్కువ మంది రైతులకు, అదేవిధంగా రైతు భరోసా కేవలం ఒక 25-30% మంది రైతులకు మాత్రమే చేరే విధంగానే ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఒక కార్యక్రమంలో చెప్పారు, బోనసే బాగుంది అంటున్నారు రైతులు, బోనసే బాగుంది రైతు బంధు కంటే, కాబట్టి రైతులు ఏది కోరుకుంటే మేము అదే ఇస్తామనేది ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ ఇవాళ రైతులు గుర్తు చేసుకుంటున్నారు. సో ఇట్లా బోనసే బాగుంది అనడం, తర్వాత ఇప్పుడు ఇస్తామన్న రైతు భరోసా సంక్రాంతికి అంటున్నారు. మరి సంక్రాంతి కూడా స్టార్ట్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇంతవరకు గైడ్లైన్సే రాలేదంటే సంక్రాంతి కూడా ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. సో గైడ్లైన్సే ప్రిపేర్ కాకపోతే ఇంకా ఎట్లా ఇస్తారనేది రైతుల్లో ఒక గందరగోళం, ఒక ఆందోళన కనిపిస్తుంది. ఇక మిగతా వార్తలు చూస్తే, ఎన్పీఏల పాపం యూపీఏదే, ప్రభుత్వంలోని అవినీతి అందుకు కారణం, వాటి రద్దుపై మోడీ చర్యలు ప్రశంసనీయం, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. రాజధాని నడుబొడ్డున బిగ్ స్కెచ్, 660 కోట్ల విలువైన 5 ఎకరాల సర్కారు భూమి కబ్జా, కేసీఆర్ హయాంలో 2 సార్లు అడ్డుకొని కేసులు నమోదు, 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదంగా కోర్టును తప్పుదోవ పట్టించారు, కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మళ్లీ ప్రవేశం, భూ అన్యాక్రాంతాన్ని వెలుగులోకి తెచ్చిన నమస్తే తెలంగాణ, కబ్జా జరగలేదు అంటూ జలమండలి రెవెన్యూ శాఖల వివరణ, తెర వెనుక ఎవరని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థలం ప్రభుత్వానికి చెందిందంటూ బోర్డు ఏర్పాటు చేసినటువంటి అధికారులు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్థసారథి మళ్లీ ఈ భూమిపై కన్నేశారు. కాకపోతే ఈసారి తెర వెనుక పెద్ద తతంగమే నడిచిందని తెలిసింది. ముఖ్యంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఆశ్రయించి బిగ్ స్కెచ్ వేసినట్టుగా సమాచారం. మధ్యాహ్న భోజనంలో పురుగులు, సో ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది, భోజనంలో పురుగులు రావడం. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించడం కలకలం సృష్టించింది. పురుగులను తినలేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రభుత్వ స్థానిక నాయకులు పాఠశాలకు చేరుకొని పంటలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హెచ్ఎంను మధ్యాహ్న భోజన నిర్వాహకుల్ని ఆదేశించారు. సో ఇది ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, అనేక చోట్ల చాలా నిత్యకృత్యంగా చాలా ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఈ ఫుడ్ పాయిజన్ కావడం, లేకపోతే దాంట్లో అన్నంలో పురుగులు కలిసి రావడం, బియ్యం నాణ్యంగా లేకపోవడం, వంటలు నాణ్యంగా లేకపోవడం, నాసిరకంగా ఉండడం అనేది చాలా సర్వసాధారణంగా రోజు ఒకటి రెండు వార్తలు ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడో ఒక చోట ఎందుకు మరంటే వ్యవస్థను సమర్థంగా నిర్వహించక పోవడం కారణం ఏంటి, ఎందుకు నిర్వహించలేకపోతుంది? సో ఇట్లా పురుగులన్నం తింటే విద్యార్థులు మళ్ళీ ఆసుపత్రులకు పాలై కొందరైతే చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఇది పదే పదే రిపీట్ అవుతుంది? దీనిపైన ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించట్లేదు? అన్ని జిల్లాల వ్యాప్తంగా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హాస్టల్ విద్యార్థిని మృతిపై ఆందోళన, అందుగులగూడలో డిఎడ్ విద్యార్థిని మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన, మద్దతు తెలిపిన బీఆర్ఎస్. రైట్, ఇక మిగతా వార్తలు చూస్తే రైట్ ఈనాడు మనం చూస్తున్నాం, బోలెడు తప్పులు పుట్టెడు అప్పులు, 10 ఏళ్ల విధ్వంసం 1000 ఏళ్లకు సరిపడా సంపాదన, బారాస పాలన నిర్వాహకం ఇదే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇది ఈనాడు పత్రిక చూపిస్తున్నటువంటి అంశం ప్రధానంగా. సో దీంట్లో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే అయ్యుండొచ్చు, కానీ నిజంగా ఒక ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలు ఈ రకమైనటువంటి ఇంప్రెషన్లోకి వెళ్ళే విధంగా ఇక్కడ ఈనాడు దినపత్రిక పెట్టినటువంటి హెడ్లైన్ మనం గమనించవచ్చు. సో నిజానికి ఇక్కడ వేరేలాగా దీన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు,
అంటే 6 గ్యారెంటీలు అమలు చేయలేమనేది ఇవ్వచ్చు. అంటే 6 గ్యారెంటీలు అమలు చేయలేమనేటువంటి హెడ్‌లైన్ నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం అనేది. సరే ఆయన అప్పులని రకరకాల కారణాలు చెప్తుండొచ్చు. కానీ అట్లాంటి హెడ్‌లైన్ పెట్టొచ్చు. అట్లాంటి హెడ్‌లైన్ పెడితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనేటువంటి ఆ అంశం పత్రిక వాళ్ళకి తెలుసు కాబట్టి బోలెడు తప్పులు, పుట్టెడు అప్పులు అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో ఆ మాటల్ని బలంగా ప్రజల్లోకి పంపించే ఉద్దేశంతోనే బోలెడు తప్పులు, పుట్టెడు అప్పులంటూ ఈ హెడ్లైన్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇట్లా ప్రజలకి ఒక నెగెటివ్ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వాటి వల్లే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుందేమో అన్నటువంటి ఒక ఇంప్రెషన్ ప్రజల్లో రావడానికి ఇటువంటి హెడ్లైన్స్ ద్వారా, ఇటువంటి వార్తల ద్వారా కుట్ర జరుగుతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. రైట్, ఇక సినిమా వాళ్ళు స్పెషలా అంటూ నా అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సాక్షి చూస్తున్నాం. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు, థియేటర్ వద్ద ఘటనలో నాపై ఆరోపణలన్నీ 100% అబద్ధాలే అంటూ అల్లు అర్జున్ నిన్న రియాక్ట్ అయినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడే, ఫర్గెట్ 6 గ్యారంటీస్, నో క్యాష్ విత్ గవర్నమెంట్, రేవంత్ అడ్మిట్స్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ టు ఇంప్లిమెంట్ గ్యారంటీస్ అనే వార్త చూస్తే కేటీఆర్ టీయర్స్ ఇంటూ కాంగ్రెస్ ఫర్ ఫెయిలింగ్ టు ఫుల్ఫిల్ ప్రామిసెస్. సో 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీల విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది ఈ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ అడ్మిట్స్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఇంప్లిమెంట్ గ్యారంటీస్, అంటే 6 గ్యారెంటీలుగా అమలు చేయలేమనేది చాలా క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టారు. సో వాళ్ళు అధికారంలోకి వచ్చిందే 6 గ్యారంటీలు బాగా విస్తృతంగా ప్రచారం చేసి గ్యారంటీ కార్డులు ఇచ్చారు. ఆ గ్యారంటీ కార్డుల మీద సోనియా గాంధీ సంతకం ఉంది, రాహుల్ గాంధీ సంతకం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అప్పుడు సీఎల్పీ లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క ఫోటో వీళ్ళందరి ఫొటోస్ ఉన్నాయి. అయితే ఆ గ్యారంటీల్ని ప్రజల్లోకి చాలా విస్తృతంగా పంపించారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. చాలామంది అప్పుడు అడిగారు, మరి 100 రోజుల్లో ఈ అమలు ఎట్లా సాధ్యం అంటే, మాకు ఆర్థిక నిపుణులతో చర్చించాం, మాకు బడ్జెట్ ఏంటో మాకు తెలుసు, మాకు క్లియర్గా ఒక అన్ని అంచనాలు ఉన్నాయి కాబట్టి మేము 6 గ్యారంటీలు అంటూ చాలా నమ్మకంగా ప్రజలకు హామీ ఇస్తున్నామని చెప్పారు. కానీ తీరా అధికారంలోకి వచ్చింది 100 రోజులు అయిపోయింది, 200 రోజులు అయిపోయింది, 300 రోజులు అయిపోయింది, 365 డేస్ అయిపోయింది. ఆల్రెడీ సెకండ్ ఇయర్లకి ఎంటర్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో 6 గ్యారంటీల మీద ఫైనల్గా చేతులు ఎత్తేసింది. 6 గ్యారంటీల అమలు అనేది సాధ్యం కాదు అని చాలా స్వయంగా కుండబద్దలు కొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా. సో అటువంటి హెడ్లైన్ పెట్టాలి, అటువంటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో అది పంపించాలి జనాల్లోకి. కానీ బోలెడు తప్పులు, పుట్టెడు అప్పులు అంటూ గత ప్రభుత్వాన్నే బదనాం చేసే ప్రయత్నం అనేది ఈనాడు పత్రిక చాలా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన